జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ 38వ రోజు సీతాయనం. నిన్నటికి కంటిన్యూషన్ అండి. ఆత్రి అనసూయ మహర్షులు శ్రీరాముడిని మాతను దండకారణ్యం వైపు వెళ్ళి అక్కడి రాక్షస మూకలను వదలగొట్టమని కోరారు. దానివలన ఆ ఆటవిక తెగలు హాయిగా జీవిస్తారని చెప్పారు. వారు బయలుదేరబోయే ముందు ఋషి అనసూయ మాతను పక్కకు తీసుకెళ్ళి, మీ ప్రయాణం కోసం నేను ఇవ్వగలిగింది ఏమీ నా వద్ద లేదు, ధ్యాన ఫలాలు తప్ప. వీటిని నీకు నీ శక్తి రక్షణ కోసం ఇస్తున్నానంది. మాత ఆ బహుమతితో చెలించిపోయి తాను అక్కడ ఉన్న సమయాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పింది. దక్షిణ పదంలో పయనిస్తూ కష్టాలకు గురైనప్పుడు తాను ఋషి అనసూయ సన్నిధిని అనేక సార్లు అనుభూతి చెందానని మాత నాతో చెప్పింది. రాక్షసులతో పోరాడుతూ ఆటవిక సమూహాలకు వ్యవసాయ నైపుణ్యాలు నేర్పుతూ వారు అక్కడ అనేక సంవత్సరాలు గడిపారు. మరి కొంచెం ముందుకు వెళ్ళి వారు పంచవటి అడవిని చేరారు. గోదావరి నదీ సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మాత ఎంత ప్రేమించేదో, ఆ నది తన కుమార్తె వల్లే మారిపోయిందని ఆమె నాతో చెప్పేది. ఆమె పక్కన తాను ఎప్పుడు కూర్చున్న గోదావరి తన బహుమతులు, పక్కనే తేలుతూ వెళ్లే సుందర పుష్పాలు, ఒడ్డున హఠాత్తుగా ప్రత్యక్షమయ్యే ఔషధ మొక్కలు వంటివి పంపించేది. వారు ఎక్కడున్నా ఆ కాలమంతా వారికి ఆహారం అందించేది. అంత అందమైన పుష్పాలను, అక్కడ ఉండే ప్రత్యేక కాంతితో మరింత మెరిసే వాటిని తమ ప్రయాణం అంతట్లోనూ తానెన్నడూ చూడలేదని మాత నాతో చెప్పింది. ఆ ప్రాంతమంతా సమృద్ధితో, ఫలాలతో, చుట్టుపక్కల ప్రతి చోట నదులు, వాగులు, చెరువులు వంటి నీటితో నిండి ఉండేది. అయితే బాహ్య సౌందర్యాన్ని పక్కన పెడితే అక్కడ ఏదో దోషం కనిపిస్తోంది. వాళ్ళు అక్కడికి చేరిన వెంటనే మాతా శ్రీరాముడు ఇద్దరూ దాన్ని గమనించారు. వారు తమ కుటీరం నిర్మించుకుని స్థిరపడ్డ కొంతకాలానికే అక్కడి ఋషులు, అక్కడి రాక్షసులు కలగజేస్తున్న ఇబ్బందులు తమ అదుపు దాటిపోయాయి అన్నారు. ఒకానొక రోజు అనేక మంది ఋషులు వారిని స్వాగతించడానికి వచ్చి తమ బాధలు వెల్లడించారు. వారి ఈ ప్రాంతం లంకాధిపతి అయిన రావణునికి ప్రత్యేక ప్రాధాన్యత కలిగిందని చెప్పడంతో రాముడు శ్రద్ధగా విన్నాడు. ఆయన సేనాధిపతులు ఈ ప్రాంతాన్ని తమ స్థావరంగా చేసుకొని ఎన్నో స్థానిక వనరులను తరలించుకుపోతున్నారు. ఎవరైనా దాని గురించి ఫిర్యాదు చేస్తే చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇబ్బందికి గురి అయ్యేవి. ఏ గ్రామం వారైనా తమ అధికారాన్ని ఉల్లంఘిస్తే రావణుని మనుషులు ఆ గ్రామం దగ్గర ఉన్న నదుల నీళ్ళన్నీ తోడివేసి ఆ ప్రాంతమంతా నీరు లేకుండా చేసేవారు. వారు పంచవటిని తమ కేంద్రంగా చేసుకుని ఉత్తరం నుంచి ప్రవేశాలను ఆపి తమ ప్రాంతాన్ని విస్తరించుకునేవారు. అంటే మనం వారి మూలం వరకు వచ్చామన్నమాట. అవునా, నవ్వాడు రాముడు. మనం జాగ్రత్తగా ఉండాలి. మీ ఋషులందరూ అతనంటే భయపడుతున్నారంటే అతను చాలా శక్తివంతుడిగా ఎదిగాడా? మాత ఆశ్చర్యంగా అడిగింది. ఆమెకు తాను బాల్యంలో మిథుల్లో ఉండగా ఒకసారి రావణుడు వచ్చి తన తండ్రి మహాదేవుని విల్లు అడగడం, ఆయన కాదనడంతో అంత శక్తివంతుడు కాకపోవడం వల్ల అవమానంతో తిరిగి వెళ్ళటం జ్ఞాపకం వచ్చింది. అతన్ని కట్టడి చేయడానికి మంత్రాలు ఉపయోగించకూడదా? మాత అడిగింది. ఋషుల్లో ఒకరు దానికి బదిలిస్తూ, ఎప్పటి వరకు మాకు తెలిసిన వారిలో మంత్రాలను తిప్పికొట్టి నిర్వీర్యం చేయగల శక్తి ఉన్నది అతని ఒక్కడికే. తన సైనికుల ద్వారా అతను అడవినంతా వశం చేసుకొని నదులను నాశనం చేసి జంతువులను హింసించి మా స్త్రీలను అపహరించాడు. మా మంత్రాలు కానీ ఆయుధాలు కానీ అతను ఏమీ చేయలేకపోయాని చెప్పడానికి విచారిస్తున్నాను. అతను దేవతల కంటే కూడా శక్తివంతుడని, సూర్యుడిని కాల్చివేస్తానని, తన ఆయుధాలతో చంద్రుడిని మండిస్తానని భయపెట్టాడని విన్నాం. అన్ని రకాల వినాశనాలతో భయపెట్టాడు. అతని ఈ భూమిని, సౌర కుటుంబాన్ని ఆ పైన ఏం చేస్తాడోనని మేము భయంతో జీవిస్తున్నాం. అతను అదంతా నాశనం చేయగలడని మేము నమ్ముతున్నాం. అతని శక్తికి రుజువులు మేము చూసాము. అందుకే అతన్ని పరీక్షించే సాహసం చెయ్యం. సీత శ్రీరాముని వైపు చూడగా అతని ముఖం ఎప్పటి వలెనే ప్రశాంతంగా ఉంది. మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. శ్రీరాముడు మృదువుగా అన్నాడు. విచారపడకండి, అతని కోసమే మేము ఇక్కడికి వచ్చామేమో. మాత ఋషులకు ఆహారం అందించగా వారు స్వీకరించి వెళ్ళారు. వారు వెళ్ళిన తర్వాత సీత, రాముడు, లక్ష్మణులతో తన ఆలోచనలు పంచుకుంది. ఎవ్వరూ ఎదుర్కోకపోతే వేల కొద్ది సంవత్సరాల పాటు ఎంతో శక్తితో, ఎంతోమంది త్యాగాలతో సృష్టించబడిన ఈ అడవులు, నదులను అతను నాశనం చేస్తాడు.
మనం దానిని అనుమతించకూడదు. అతను ఆ శక్తిని ఎలా పొందాడు? అతని విలాసాన్ని అదుపు చేయగలిగింది ఏది? సీత ప్రతీదీ సరియైన సమయంలో వెల్లడి చేయబడుతుంది. శ్రీరాముడు బదులు చెప్పబోయాడు, కానీ లక్ష్మణుడు ఆయనకు అడ్డు తగిలాడు. మనం ఇక ఎంత మాత్రమూ ఆగకూడదు, దానిపై దాడి చేయాలి. దాడి ఏ కారణంతో చేస్తాం అడిగాడు రాముడు లక్ష్మణుడిని ప్రశాంతంగా చూస్తూ. లక్ష్మణ, అతను కూడా గొప్ప పండితుడు, మహాదేవుని భక్తుడు అన్నది మరిచిపోకు. మహాదేవుని భక్తిపై దాడి చేయాలంటే ఎవ్వరు ప్రశ్నించని స్పష్టమైన కారణం ఉండాలి. ఇప్పటి వరకు మనం విన్న ఆ వినాశనం ఆ కారణం చాలదా? రాముడు తన తల పట్టుకున్నాడు. లక్ష్మణ, అది కాదు. రావణుడు తన జాడలన్నింటినీ జాగ్రత్తగా మూసివేశాడు. అతని ప్రతీకార వినాశకర మార్గాలు కారణాలుగా కనిపించవు. ఋషులకు అతని పాత్ర గురించి తెలిసినప్పటికీ మనం దేనిని రుజువు చేయలేం. ఆ విధంగా ఎదుర్కోవడానికి మన దగ్గర స్పష్టమైన కారణం లేదు, సరికదా? అది ఎంతో హింసతో కూడి అనేక మరణాలకు దారితీసి భూమి యొక్క ఐక్యత సంతులనాలను ఎంతో వినాశనం కలిగిస్తుంది. అతని ఆయుధాల ప్రభావం ఎంతటిదో కూడా మనకు తెలియదు. అతనిదే కాదు, ఆ మాటకు వస్తే మనం మన ఆయుధాలను వదిలితే కూడా ఏమవుతుందో తెలియదు. సీత వణికిపోవటం మొదలుపెట్టింది. లక్ష్మణ, రాముడు చెప్పింది సరి అయినదే. అటువంటి యుద్ధం కలిగించే వినాశనం నన్ను భయపెడుతోంది. మనం అతన్ని నిలువరించడానికి మరో మార్గం కనుగొనాలి. ఈ దాడులన్నిటి వెనుక అతడే ఉన్నాడన్న స్పష్టమైన నిర్ధారణ దొరికేటంత వరకు మనం ఏమీ చేయలేం. అలా అయితే నేను అతన్ని కవ్విస్తాను. అతడు తన నీడలన్నిటి నుంచి బయటకు వచ్చేటట్లు చేస్తాను. దాంతో భూమిని తన అధీనంలోకి తెచ్చుకునే పని చేసేదెవరో అందరికీ తెలుస్తుంది. శాంతించు లక్ష్మణ, మనం ఏం చేయాలో కాలమే వెల్లడిస్తుంది. శ్రీరాముడు తనదైన శైలిలో శాంతపరిచే స్వరంతో అన్నాడు. రావణుడు దైవ లోకాలపైన ఆధిపత్యం పొంది ఉండవచ్చు, కానీ ఎవ్వరూ అతను కూడా కారణ పరిణామ నియమాన్ని ఆపలేరు. అతను కలిగించిన నష్టమంతా తిరిగి అతన్నే చేరుతుంది. తన వినాశనాన్ని అతనే స్వయంగా కొని తెచ్చుకుంటాడు. ఇప్పుడు అతను తన మరణానికి స్వయంగా మార్గం ఏర్పరచుకుంటున్నాడు. ఆ మరునాడు శ్రీరాముడు, మాత లక్ష్మణుడు, అగస్త్య మహర్షి, ఆయన భార్య ఋషి లోపాముద్రల ఆశ్రమానికి గోదావరి నది తీరంలో ఉన్న దానికి వెళ్ళారు. ఋషి లోపముద్ర గొప్ప తత్వవేత్త, స్తుతికర్తగా ప్రసిద్ధి చెందటమే కాక అదృశ్య తలాలు అసాధారణ ఆధ్యాత్మిక శక్తులు కలిగి ఉంది. ఆమె కనిపించని చీకటి లోకాల్లో తరచూ జరిగే యుద్ధాల్లో రాక్షసును జయించేది. ఆమె ముద్రలు ఆయుధాల కంటే ఎంతో శక్తివంతమై ఏ రాక్షసుని రూపాన్నైనా విచ్ఛిన్నం చేయగలవు. కానీ ఆమె తన శక్తులను వివేకంతో అత్యవసర స్థితిలోనూ మాత్రమే ఉపయోగించేది. ఆమె ఒకసారి ప్రకృతి క్రమానికి ఆటం కలిగించినంత వరకు రాక్షసులకు కూడా జీవించే హక్కు ఉంది అని తెలిపింది. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున దీనికి కంటిన్యూ ఏంటో చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.